వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చాం. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ 6 మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో పెట్టుబడులు, కొన్ని రకాలైనటువంటి స్కీములు, ఆ స్కీముల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, సింపుల్ ఇంట్రెస్ట్లో సేమ్ టాపిక్ చూసాం, స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అని. ఇక్కడ కూడా అదే సేమ్ టాపిక్, స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. రైట్. మిస్టర్ Vishal invested his money rupees X in 2 banks A and B, which gives 5% per annum and 6% per annum, a compound interest. He received total amount from the 2 banks in rupees. Is rupees 24,486. Find the value of the X. Vishal ఉన్నాడమ్మా. విశాలు వరుసగా 5% 6% చొప్పున చక్రవడ్డీ ఇచ్చే 2 బ్యాంకులు ఏ అండ్ బిల్లో X రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ 2 బ్యాంకుల నుంచి వచ్చిన మొత్తం ఇచ్చేసాడు 24,486. అయితే X వాల్యూ ఎంత? సో 5% అంటే 5/100 అంటే 1/20. సో 20 రూపీస్ ప్రిన్సిపల్ అయితే అమౌంట్ 21 అవుద్ది. అంతేనా? 20 రూపీస్ ప్రిన్సిపల్ అయితే అమౌంట్ 21 అవుద్ది. ఇంకొకటి 6% అంటే 6/100. సో 3 2 6 50 2. సో 50 రూపాయలు పెట్టుబడి అయితే అమౌంట్ 53 అవుద్ది. ఇది పెట్టుబడి ప్రిన్సిపల్, ఇది అమౌంట్. సో 20 50 21 ఇంటూ 53 మల్టిప్లై చేయండి. 1113. సో 1000 రూపాయలు పెట్టుబడి పెడితే అది 1113 రూపాయలు అయింది. అంటే సింపుల్, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 113 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్. 113 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే మనల్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగట్లా, అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ప్రిన్సిపల్. సో ఇది అక్కర్లేదు, ఇది కాదు అడిగింది మనల్ని. సో ఇప్పుడు ఇది ఎంతంటే 24,486 అమౌంట్. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటే 1113 పార్ట్ వాల్యూ 24,486 అయితే 1000 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది ప్రశ్న. ఓకే, ఇది 22 టైమ్స్ పోద్ది, ఇది కూడా 22 ఇంటూ 22 22,000 రూపాయలు. ఆన్సర్ 22,000 రూపాయలు. వాట్ ఇస్ ద ఆన్సర్? 22,000. ఓకేనా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 178, మిస్టర్ విశాల్ ప్రాబ్లం. రైట్. క్వశ్చన్ నెంబర్ 179 చూడండి. మిస్టర్ Himanshu invested 2 equal amounts in the schemes P and Q. Under the scheme P, the rate of compound interest is 10% per annum. The rate of compound interest for scheme Q is 12% per annum. The interest collected from scheme P is rupees 63 for 2 years period. Find the interest from scheme Q for the same period in rupees. Himanshu రెండు సమాన మొత్తాలను P మరియు Q అనే 2 స్కీముల్లో పెట్టుబడి పెట్టాడు. పీ స్కీమ్ కింద చక్రవడ్డీ ప్రకారము 10% per annum. ఒకవేళ క్యూ స్కీమ్ చక్రవడ్డీ ప్రకారము 12% per annum. ఒకవేళ పీ స్కీమ్ కింద 2 సంవత్సరాల తర్వాత అయిన వడ్డీ 63 రూపాయలు అయితే క్యూ స్కీమ్ కింద 2 సంవత్సరాలకైన వడ్డీ ఎంత? ఇది ప్రశ్న. ఓకే. సో హిమాంశు అనే అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఇన్వెస్టెడ్ 2 ఈక్వల్ అమౌంట్స్ ఇన్ ద స్కీమ్స్ పీ అండ్ క్యూ. పీ క్యూలో, ఈ పీలో ఎంత అమౌంట్ పెడుతున్నాడో క్యూలో కూడా అంతే అమౌంట్ పెడుతున్నాడు. ఎస్. అండర్ ద స్కీమ్ ఆఫ్ పీ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% per annum. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడ పీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేది పెట్టాడు 10%. ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్కీమ్ క్యూ ఈజ్ 12% per annum. ఇక 12% per annum. ఇది కూడా కాంపౌండ్ ఇంట్రెస్టే. ఓకే. ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ స్కీమ్ క్యూ ఈజ్ 12%. ద ఇంట్రెస్ట్ కలెక్టెడ్ ఫ్రమ్ స్కీమ్ పీ, ఇక్కడ నుంచి వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 63 for 2 years period. Yes. Find the interest from scheme Q for the same period. మళ్ళీ 2 ఇయర్స్కే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? ఓకే. సో ఇప్పుడు రెండు కాంపౌండ్ ఇంట్రెస్టే 10% 2 years. దీన్ని ఎలా రాయించా నేను చూడండి. 10% అంటే 10 + 10 ఇంటూ 10/100 అంటే ఇక్కడ 0 కూడా పోతే 21. సో ఇక్కడ 21% సిఏ వచ్చినట్టుగా, 21% సిఏ వచ్చినట్టు. ఎస్. ఇక్కడ 12 + 12 ఇంటూ 12/100. సో 24 + 12 144. 144/100. 144/100 అంటే ఎంత అవుతుంది? 2 0 2 దగ్గర పాయింట్ పెట్టాలి. అంటే 25.44. సో 25.44%. ఇది సిఏ. ఇది ఎంత? రెండు సిఐఏ, రెండు ఒకే ప్యాటర్ను, రెండు 2 ఇయర్సే. కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని డైరెక్ట్గా ఇలా తీసేసుకోవచ్చు. ఎలా? 21% 63 అయితే
25.44% ఎంత అని చేసేసుకోవచ్చు. సో 21 3 63. సో ఇంటూ 3 మల్టిప్లై చేయండి. 4 3 12, 4 3 12 13, 32 వచ్చింది. ఇగో 76.32. దట్ ఈస్ ఆన్సర్. 76.32. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 179. అర్థమైందా నాన్న? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడున్న ప్రిన్సిపల్ ఎంత, ఇక్కడున్న ప్రిన్సిపల్ కూడా అంతే. ఇది 10%, ఇది 12%, ఇది 2 years, ఇది 2 years. అక్కడ 63 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత అది ప్రశ్న. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టడానికి మనకి x + y + xy/100 అనే ఫార్ములా ఉంటుంది 2 yearsకి అయితే. x + y + xy/100 అంటే 10 + 10 + 10 × 10/100 వేస్తే 21%. అంటే 21% = 63% అయితే 25.44% ఎంత అది కట్టాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 180 చూడండి. ఇఫ్ ₹3,903 is divided between A and B, so that A share at the end of 7 years equal to the B share at the end of 9 years at 4% compound interest per annum, then A share is. This is one of the different problem. సో ఈ మోడల్ కూడా నేర్చుకోవాలి, ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సంవత్సరానికి 4% చక్ర వడ్డీ చొప్పున 7 సంవత్సరాల చివరన ఏ యొక్క వాటా 9 సంవత్సరాల చివరన బి యొక్క వాటాకి సమానం అయ్యేటట్టుగా ₹3,903 ఏబీల మధ్య పంచితే అప్పుడు ఏ యొక్క వాటా ఎంత? సో మొత్తం మీద మన దగ్గర ఉన్న క్యాష్ అయితే ₹3,903 ఉన్నాయండి. ఈ ₹3,903 ఏబీలకి పంచాలి మనం. ఎలా పంచాలంటే, ఇఫ్ ₹3,903 is divided between A and B, so that the A share at the end of 7 years equal to the B share at the end of 9 years. సో 7 సంవత్సరాల చివరన ఏ యొక్క వాటా ఎంత ఉందో అది 9 సంవత్సరాల చివర బి యొక్క వాటాకి సమానం అయ్యేటట్టుగా. అది ఎలా రాయాలంటే చూడండి, ఇయర్స్ పైన రాసుకోవచ్చు. 7 సంవత్సరాల చివరన ఏ యొక్క వాటా 7 సంవత్సరాల చివరన ఏ యొక్క వాటా 9 సంవత్సరాల చివరన బి యొక్క వాటాకి ఈక్వల్ అయ్యేటట్టుగా ఏబీల మధ్య పంచితే ఏ యొక్క వాటా ఎంత? రైట్, ఇంకేం మిస్సింగ్ ఉంది? 4%. సో ఇప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చు? 104/100 అని రాయొచ్చు. దీన్ని 104/100 అని రాయొచ్చు. ఎలా? 4% అంటే 4/100 అంటే ఎలా రాస్తాం? 100 + 4 104/100. ఎస్, అట్లా 104/100 అది 7, ఇది 9. ఓకే, సో కామన్ టేబుల్ ఏమైనా కొట్టుకుపోయండి, కొట్టేయండి. 26 25 25 4 26 4 26 25. ఎస్, సో ఏ కింద ఏనే ఉంచండి, ఆ బీటి పక్క తీసుకురండి. బై బి ఈజ్ ఈక్వల్ టు 26/25 బై అది పక్క వస్తుంది 26/25 సో ఇదంతా రాయక్కర్లేదు, డైరెక్ట్గానే నువ్వు ఈ రెండు సేమ్ బేస్లు సమానమైనప్పుడు అంటే ఎలా ఉంటుందంటే A/m/A/n ఈజ్ ఈక్వల్ టు A/m-n అనే ఫార్ములా ఉంటుంది మనకి ఆల్జీబ్రాలో. బేసులు సమానమైనప్పుడు బై ఉంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎస్, అది విషయం. సో ఇదంతా కూడా రాయకుండా డైరెక్ట్గా మనం A/B ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 26/25 9 నుంచి చెడిపోతే 2 అని రాయొచ్చు డైరెక్ట్గా. రెండు సేమ్ అయినప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. A/B వాల్యూ అది. ఓకే, అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 26² అంటే ఎంత? 26 మల్టిప్లై చేయపోయా 676. బి ఎంత? 625. ఎందుకని? 25² అంటే. ఓకే, సో మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి? ₹3,903 ఉన్నాయి. అందులో ఏ వాటా ఎంత? ₹676. బి వాటా ఎంత? ₹625 కాదు, పార్ట్లు 676 పార్ట్లు ఏ వాటా, బి వాటా 625 పార్ట్లు బి వాటా. ఈ పార్ట్లో పంచాలి మనం. సో టోటల్గా మొత్తం ఎన్ని పార్ట్స్ అయినాయి? మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి, 676 625 6 5 11 7 2 9 10 2 6 12 13 1301 పార్ట్ అయింది. సో ఈ మొత్తం కలిపి 1301 పార్ట్ అయింది. ఎస్, ఈ 1301 పార్ట్ మన లెక్క ప్రకారం మొత్తం డబ్బులు 1301 పార్ట్. 1301 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే అక్కడ లెక్క ప్రకారం 3,903. అంటే ఒక్కొక్క పార్ట్ వాల్యూ ₹3 అవుద్ది. ఒక్కొక్క పార్ట్ వాల్యూ అంతేగా 1301 × 3 3,903 వచ్చింది. ఒక్కొక్క పార్ట్ వాల్యూ 3 అయింది. అయితే ఇప్పుడు ఎవరికి షేర్ కావాలి? ఏ షేర్. ఏకి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? 676 676 × 3 6 3 18 8 3 21 22 28 6 3 18 2 20 సరిపోయింది. సో 2028. ఇందులో ఏ షేర్ ఎంత వస్తుందంటే 2028 వస్తుంది. అది తీసేస్తే బి షేర్ కూడా వస్తుంది. ఇందులో నుంచి తీసేస్తే బి షేర్ వస్తుంది. ఎస్, అంటే ఈ ప్యాటర్న్ రాసుకోవడం అలవాటు అవ్వాలి. ఏం చెప్తున్నాను నేను? ఏదైతే ఏ అన్నాడో ఏ రాసుకోవాలి, ఏదైతే బి అన్నాడో బి రాసుకోవాలి. ఓ బ్రాకెట్ పెట్టుకోండి. పైన టైం ఉంటుంది. ఎప్పుడు మనం పైన టైం రాస్తున్నాం, గుర్తుందా మీకు? ఎస్, ఆ టైం ఎంత ఇచ్చాడు? 7 years టైం. వీడిది ఎంత? 9 years టైం. అది రాస్తాం.
ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 4% ఇచ్చాడు, అంటే 104/100. 5% ఇచ్చాడు, 105/100. 9% ఇచ్చాడు, 109/100. అట్లా రాసేసుకున్నాక A/B ఈ రెండు సేమ్, కొట్టుకుపోతే కొట్టేసేయండి. రెండు సేమ్ అయినప్పుడు ఈ 9 నుంచి 7 తీసే డైరెక్ట్గా 2 అని ఈ స్టెప్ రాసి ఇచ్చింది, రాయాల్సిన అవసరంలా. ఎస్. సో ఇప్పుడు చూస్తే ఏమైందంటే A/Bకి ఏ షేర్ ఎంతో బి షేర్ ఎంతో తెలిసిపోయింది. ఎంత? 25 స్క్వేర్ 26 స్క్వేర్. 26 స్క్వేర్ అంటే 676, 25 స్క్వేర్ అంటే 625. ఏకి ఎన్ని వాటాలు ఇవ్వాలి? 676 వాటాలు ఇవ్వాలి. బికి ఎన్ని వాటాలు ఇవ్వాలి? 625 వాటాలు ఇవ్వాలి. మొత్తం మీద ఇద్దరు కలిపి ఎన్ని వాటాలు అయినాయి? 1301 వాటా అయింది. దాని వాల్యూ ఎంత? 3903. అప్పుడు ఒక వాటా వాల్యూ ఎంత? 3 అవుద్ది. అయితే మనకి ఎన్ని వాటాలు కావాలి? ఏ షేర్ కావాలి. 676 పార్ట్స్ వాల్యూ కావాలి. 676 into 3, 2028. That is the exact answer for question number 180. Question number 180. Okay, that is question number 180. Next question చూద్దాం. 181. A certain sum is divided between Suresh and Rajesh. A certain sum is divided between Suresh and Rajesh such that Suresh share at the end of 7 years equal to Rajesh share at the end of 10 years at 16.2/3% compound interest per annum. If the difference between their investments is 2,540 rupees, then the total investment is సంవత్సరానికి 16.2/3% చక్రవడ్డీ చొప్పున 7 సంవత్సరాల చివరన సురేష్ యొక్క వాటా 10 సంవత్సరాల చివరన రాజేష్ యొక్క వాటాకి సమానమయ్యేటట్టుగా ఒక నిర్దిష్ట మొత్తంలో సురేష్ మరియు రాజేష్ మధ్య పంచారు. ఒకవేళ వారి పెట్టుబడుల మధ్య భేదము 2,540 రూపాయలు అయితే మొత్తం పెట్టుబడి ఎంత? సూపర్ క్వశ్చన్ అన్న. ఇక్కడ ఏమనంటే సంవత్సరానికి 16.2/3% చక్రవడ్డీ చొప్పున 7 సంవత్సరాల చివరన సురేష్ యొక్క వాటా. సురేష్ వాటా 7 సంవత్సరాల చివరన, ఇందాక ఏంటి ఏ రాసా? ఇప్పుడు సురేష్ అంటే ఎస్ అని రాశా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 10 సంవత్సరాల చివరన రాజేష్ యొక్క వాటాకి సమానం. ఓకే, అయ్యేటట్టుగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని సురేష్ మరియు రాజేష్ మధ్య పంచారు. ఎంత అమౌంట్ ఉందో తెలీదు, ఆ అమౌంట్ని సురేష్కి రాజేష్కి పంచారు. అయితే వీళ్ళ మధ్య ఈ వాటాల మధ్య భేదం ఎంత ఉందంటే 2540 ఉంది. అయితే ఆ మొత్తం పెట్టుబడి ఎంత? ఇది ఎంత అని అడుగుతున్నారు మనల్ని. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక మిస్సింగ్ ఏముంది? ఒక పర్సంటేజ్ 16.2/3%. 16.2/3% అంటే ఎంత? 16.2/3%. 16 3 48 2 50. 50/3% ఇస్తే 300. 50/300. ఎస్. అప్పుడు ఎలా రాయొచ్చు మనం? ఇది ఒక్కసారి ఇది ఆసారి 1/6. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/6. అంటే ఏం చేస్తే ఇక్కడ నువ్వు ఇక్కడ ఎలా రాస్తావు దాన్ని? ఒకటి యాడ్ చేసి కదా. ఇందాక ఏం చేసావు? 4%. 4/100 అంటే ఏం చేసావు? ఈ 100 ఈ 4 కలిపి 104 బై కింద 100 వేసాం. అవునా? అట్లా ఇప్పుడు ఏం వేయాలి? 6 + 1 7. 7/6 వేయాలి. 7/6 వేయాలి. ఇక్కడ కూడా 7/6 వేయాలి. ఎస్. ఎప్పుడైతే రెండు 7/6 7/6 వచ్చినాయో డైరెక్ట్గా నువ్వు ఏమైనా ఇప్పుడు S/R దాని రేషియో ఎలా తీసుకోవచ్చు? 7/6 హోల్ పవర్ 10 - 7 3. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు 4% అప్పుడు ఎలా రాసావు? 4/100 అంటే ఏం చేసావు? 100 + 4 104/100 అని రాసావు. అట్లా ఇక్కడ కూడా ఏం చేయాలి? 6 + 1 7/6 అని రాయాలి. ఓకే, రైట్. S/R 7³ అంటే ఎంత? 6³ అంటే ఎంత? 343 7³ 6³ అంటే 216. సో సురేష్ అండ్ రాజేష్, సురేష్ యొక్క వాటా ఎన్ని పార్ట్లు అంటే 343 పార్ట్లు. రాజేష్ వాటా 216 పార్ట్లు. అర్థమైందా? సురేష్ వాటా 343 పార్ట్లు, రాజేష్ వాటా 216 పార్ట్లు. ఈ రెండింటి మధ్యలో భేదం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. 343 నుంచి 216 తీసేయండి. సో 127 పార్ట్లు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ కట్టాను నేను? అక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో 127 పార్ట్లు వాల్యూ డిఫరెన్స్ ఎంత అంటే 127 పార్ట్లు వాల్యూ డిఫరెన్స్ ఎంత అంటే 2540. ఎస్. అయితే మొత్తం పెట్టుబడి అంటే సురేష్ది రాజేష్ది కలిపి అంటే 343 216 9 559. ఏంటది? 559. 3 + 6 9 559. సో 559 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్లో డిఫరెన్స్ ఇచ్చాడు 2540. అందువల్ల ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కట్టాం. డిఫరెన్స్ ఎంత? 127 పార్ట్లు. 127 పార్ట్ల వాల్యూ 2540.
అయితే మనల్ని అడుగుతున్నాడు మొత్తం పెట్టుబడి ఎంత. మొత్తం పెట్టుబడి అంటే సురేష్ది 343, రాజేష్ది 216, ఈ రెండింటికి కూడితే 559. 559 పార్ట్ల వాల్యూ ఎంత? ఓకే, 127 రెండు చూడండి, 2 ఏళ్ళు 14, 2 2 4 5, 254 సరిపోయింది. సో ఇది 20 టైమ్స్ పోద్ది. సో 559 కూడా 20తో మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. 559 into 20, 9 2 18, 1 5 2 11, 11 పక్కన 0 ఉంది కదా, 0 11,180. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 181. ఓకే రైట్. 182 చూడండి. 182 రాహుల్ ఇన్వెస్టెడ్ ఈక్వల్ సమ్స్ ఆఫ్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండర్ 2 schemes A and B. రాహుల్ లెక్కనా, రాహుల్ వచ్చాడు ఈ లెక్కలోకి ఏమంటున్నాడంటే ఇన్వెస్టెడ్ ఈక్వల్ సమ్స్ ఆఫ్ మనీ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండర్ 2 schemes A and B. ఏ అండ్ బి, ఏ అనే ఒక స్కీమ్లో, బి అనే ఒక స్కీమ్లో రాహుల్ ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నాడు. అండర్ స్కీమ్ ఏ, అండర్ స్కీమ్ దే ద ఇంట్రెస్ట్ వాజ్ 10% per annum. రైట్. అండర్ స్కీమ్ బి ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 12% per annum. ఓకే, ఏ స్కీమ్లో 10% వడ్డీ రేటు, బి స్కీమ్లో 12% వడ్డీ రేటు. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years ఆన్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. ఇక్కడ 2 years అంట. సో అక్కడ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 1050, 1050 వచ్చింది. హౌ మచ్ ద ఇంట్రెస్ట్ అండర్ స్కీమ్ బి ఆఫ్టర్ 2 years. ఇక్కడ కూడా 2 years అయితే కాంపౌండ్ యాన్యువల్ ఇన్ బోత్ స్కీమ్స్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? సో మీరు చేయగలరు. సో 10%, ఇందాక వచ్చింది ఇలాంటి సమ్ ఒకటి 10%. 10%కి ఇటు ఎలా రాయచ్చు? 10 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఏం చేయొచ్చు? x + y + xy/100 అనే ఫార్ములా వేసుకోవచ్చు. x 10 + 10 + 10 × 10/100 అంటే ఇది ఒక్కసారి పోతుంది 21%. సో 21% వాల్యూ 21% వాల్యూ 1050 అయితే ఇక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టండి. 12% అన్నాడు. 12% అంటే 12 + 12 + 12 × 12/100 అంటే 24 ప్లస్ ఇక్కడ చూడండి 12 144, 144/100, 144/100 అంటే 1.44 అంటే 25.44 అంటే 25.44% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మన ఈ ప్రశ్నలో. సో 21 parts వాల్యూ 21% వాల్యూ 1050 అయితే 25.44% వాల్యూ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. సో 21 5 చూడండి, 21 5 105. సో 50 సార్లు పోతుంది. సో దీన్ని కూడా ఇంటూ 50తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ 1272. ఎంత? 1272 రూపీస్. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 182. ఓకే రైట్. 183 చూడండి. A man wants to invest rupees 1,34,470 rupees in a bank account of his 2 sons whose ages are 12 years and 6 years, 16 years in such a way so that they will get equal amount at the age of 21 years at the rate of 20% per annum compounded annually. Find the share of the younger brother. Okay, ఒక వ్యక్తి 12 మరియు 16 సంవత్సరాల వయసు ఉన్న అతని ఇద్దరి కుమారులకు బ్యాంక్ ఖాతాలో 1,34,470 రూపాయలు పెట్టుబడి పెట్టెను. మరియు 21 సంవత్సరాల వయసులో వారు సమాన మొత్తాన్ని పొందుతారు. సంవత్సరానికి 20% చొప్పున చక్రవడ్డీ వచ్చెను. చిన్నవాడి వాటాని కనుగొనండి అన్నాడు. రైట్. ఒక వ్యక్తి 12 మరియు 16 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమారులకు, సో ఒక వ్యక్తి వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక ఏజ్ 12 years, ఇంకొక ఏజ్ 16 years. ఓకే, ఏ మ్యాన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ 1 lakh. వాడి దగ్గర ఉన్న డబ్బులు 1,34,470 రూపీస్ వాడి దగ్గర ఉన్న డబ్బులు. ఈ డబ్బులు ఏం చేస్తారంటే వాడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మిస్టర్ ఎక్స్ అని ఈ పర్సన్ దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు. వీళ్ళిద్దరు వాడి వయసు ఎంత అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకటికి 12 ఏళ్ళు, ఇంకోటికి 16 ఏళ్ళు. ఇన్ సచ్ ఎ వే సో దట్ దే విల్ గెట్ ద ఈక్వల్ అమౌంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 21 years వచ్చేసరికి వీడు యంగరు, వీడి ఎల్డరు. అంతేనా? వాడు యంగరు, వీడి ఎల్డరు. అంతే కదమ్మా. ఎల్డర్ అంటే పెద్దవాడు, యంగర్ అంటే చిన్నాడు. ఎస్, ఇద్దరు అన్నదమ్ములు. ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్. 21 సంవత్సరాలు అట్ ద రేట్ ఆఫ్ 20% per annum, 20% రేటుతో వచ్చే బ్యాంకులో వేసాడు. అప్పుడు ఫైండ్ ద షేర్ ఆఫ్ యంగర్ బ్రదర్. యంగర్ బ్రదర్ షేర్ ఎంత? ఇది ప్రశ్న. సో ఇప్పుడు చూస్తే నువ్వు ఈ 12 అంటే ఈడిది 21 వచ్చేసరికి 9 ఏళ్ల పీరియడ్ ఉంటుంది. ఎవరు? యంగర్ బ్రదర్ పేరు మీద. యంగర్ బ్రదర్ పేరు మీద 9 ఏళ్ల పీరియడ్ ఉంటుంది. ఎల్డర్ బ్రదర్ పేరు మీద 16 ఏళ్ళు అంటే 5 years ఉంటుంది బ్యాంకులో. ఆ డబ్బులు వాడి పేరు మీద వేసే డబ్బులు ఎన్నాళ్ళు ఉంటాయి బ్యాంకులో?
5 ఏళ్ళు ఉంటాయి. వీడి పేరు మీద వేసే డబ్బులు బ్యాంకులు ఎన్నాళ్ళు ఉంటాయి? 9 ఏళ్ళు ఉంటాయి. వీడికి ముందు వచ్చేస్తే 21 ఇయర్స్, వీడికి తర్వాత వస్తుంది 21 ఇయర్స్. ఎస్, 9 ఏళ్ళ తర్వాత వస్తుంది 21 ఇయర్స్, అప్పుడు వస్తాయి డబ్బులు వీడికి. వీడికి ఏమో 5 ఏళ్ళ తర్వాత 21 ఇయర్స్ వస్తాయి, అప్పుడు వస్తాయి డబ్బులు వీడికి. ఎస్, కానీ ఇద్దరికి సమానంగా సమాన మొత్తాన్ని పొందుతారు, కొట్టుకోకుండా ఇద్దరికి సమానంగా వచ్చేటట్టు. ఎస్, ఇది సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేటు. సేమ్ మోడల్ ప్రాబ్లం మనం సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా డిస్కస్ చేసాం. చూడండి, ఇప్పుడు ఎల్డర్ ముందు పెద్దోడి నుంచి చూద్దాం. ఎల్డర్కి ఎంత వస్తుందో యంగర్కి అంతే వస్తుంది కాబట్టి ఈక్వల్ పెట్టా. ఎస్, ఎల్డర్ యొక్క టైం పీరియడ్ ఏంటి? ఎల్డర్ యొక్క టైం పీరియడ్ 5 ఇయర్స్. యంగర్ యొక్క టైం పీరియడ్ ఏంటి? యంగర్ది టైం పీరియడ్ 9 ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు లోపల ఏమేయాలి? నేను లోపల ఏమేయాలి? పర్సంటేజ్ ఎంత? 20% అంటే ఎట్లా వస్తాం? 120/100. 20% అంటే 20/100. ఎస్, ఏం చెప్పాను? 100 + 20 యాడ్ చేసి 120/100 వేయాలి. ఎస్, కొట్టుకుపోతే కొట్టేద్దాం నేను. 120/100 కొట్టేస్తే 5 సార్లు, ఇది 6 సార్లు, ఇది 5 సార్లు, ఇది 6 సార్లు. ఇప్పుడు E/Y, ఈ ఇటు పక్క వస్తుంది y = సేమ్ ఇక్కడ 6/5 పైన 9, 6/5 పైన 5 సేమ్ ఉన్నప్పుడు ఏం చెప్పాను? 6/5 హోల్ పవర్ 9 నుంచి 5 పోతే 4. ఎస్, ఇంకొచ్చేస్తుంది మన లెక్క. సో ఎల్డర్కి యంగర్కి రేషియో ఎలా ఉందంటే 6/4 అంటే 6 36, 36 216, 216 1296. యంగర్కి ఎలా ఎన్ని పార్ట్స్ వస్తాయంటే 5 5 25, 25 25 625. సో ఆ ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న డబ్బుల్ని ఎల్డర్కి వచ్చి 1296 రూపాయలు, 1296 పార్ట్లు పెట్టాలి. యంగర్కి వచ్చి 625 పార్ట్స్ పెట్టాలి. ఎస్, సో మొత్తం డబ్బులు ఇది. సో మొత్తం ఇక్కడ పార్ట్స్ కుడితే సరిపోతుందిగా. టోటల్ పార్ట్స్ ఎంత చెప్పండి? రెండు కూడండి. టోటల్ పార్ట్స్ 1921. సో 1921 పార్ట్లు వాల్యూ ఎంతయా అంటే టోటల్ డబ్బులు ఎంత ఉన్నాయి? 1,34,470. ఓకే, 1921 పార్ట్ వాల్యూ 1,34,470. అందులో చిన్నవాడి వాటా, చిన్నవాడు ఎవడు? యంగర్. ఎవడు? వాడి వాటా ఎంత? 625 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది ప్రశ్న. అయిపోయింది. సో 1921 ఇక్కడ చివరి 7 ఉందిగా. 1921 7 ఎంత చూడండి? 1 7 7 2 7 14 9 7 63 1 64 6 1 7 7 13 వచ్చింది. 13 4 7 వచ్చింది అదే. సో ఇది దీంట్లో 70 సార్లు పోద్ది. 70 సార్లు పోద్ది. సో 625 × 70 వేస్తే ఆన్సర్ అవుతుంది. ఎంత చెప్పండి? 43,750. ఎంత సార్ మల్టిప్లికేషన్ చేస్తే 43,750. దట్ ఈస్ ద ఆన్సర్. 43,750. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 43,750 ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 183. అర్థమైందా? ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయనకు 2 పిల్లలు ఉన్నారు, ఎల్డర్ యంగర్. ఓ పెద్దోడు ఓ చిన్నోడు. వాళ్ళిద్దరికి ఏం చేశారంటే 21 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి బ్యాంకులో కొంత అమౌంట్ వేసి వాళ్ళకి రిటర్న్ వచ్చేలాగా చేశాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బులు 1,34,470 రూపాయలు ఉన్నాయి. ఎవడి పేరులో ఎంత వేయాలి? ఇది ప్రశ్న. అయితే ఈయన కండిషన్ ఏంటంటే 21 సంవత్సరాల టైంకి కరెక్ట్గా ఇద్దరు ఒకే అమౌంట్ తీసుకోవాలి. వాడు ఎక్కువ తీసుకున్నాడు, ఇటు తక్కువ తీసుకున్నాడని కొట్టుకోకుండా. నాన్న ఎంత వేసాడో తెలియదు వాళ్ళకి. నాన్న అకౌంట్లో ఎంత వేసాడో, మా పేరు మీద ఎంత వేసాడో, వాడి పేరు మీద ఎంత వేసాడో తెలియదు. కానీ తీసుకునే డబ్బులు మాత్రం సమానంగా రావాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇలాంటి లాజిక్ కూడా చెప్పాను నేను. ఎస్, ఈ లాజిక్తో ఈజీగా చేయొచ్చు అని చెప్పా. ఏం చేసామంటే 21 సంవత్సరాలు రావాలి. ఇప్పుడు ప్రస్తుతం 12 ఏళ్ళు అంటే 9 ఏళ్ళు గ్యాప్. వాడి 9 ఏళ్ల పీరియడ్. 21 సంవత్సరాలది వాడు 16 సంవత్సరాలు అంటే 5 ఏళ్ల పీరియడ్. సో ఒకటేమో 5 ఏళ్ళు, ఇంకోటి 9 ఏళ్ళు. ఎవరిది 5 ఏళ్ళు? ఎల్డర్ది. యంగర్ది 9 ఏళ్ళు. ఎస్, ఇలా మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా చేసేటప్పుడు ఇక్కడ లోపల ఎవరంటే పర్సంటేజ్ 20% అంటే 120/100 అమౌంట్ అవుతుంది కదా. 120/100. ఓకే, ఏం లేదన్నా 1 + R/100 హోల్ పవర్ n. అదే కదా నేను చేసేది. మన ఫార్ములా ఉంది కదా, A = P × 1 + R/100 హోల్ పవర్ n. కాబట్టి అది చేయకుండా లాజిక్గా మాట్లాడతాం. ఏ షార్ట్ ట్రిక్ అయినా ఎవడు చెప్పినా అసలు మూలమంత్రం నుంచి తీసేది. అర్థమవుతుందా? అసలు ఉంటుందే. అసలు జనరల్ ప్రాసెస్లో బాగా చేయగలిగినోడు మాత్రమే షార్ట్ ట్రిక్ చెప్పగలడు, షార్ట్ ట్రిక్ చేయగలడు. షార్ట్ ట్రిక్ అంటే స్పెషల్గా ఎక్కడి నుంచో ఊడి పడదు.
అసలు ఉంటుంది కదా, అందులోంచి తయారవుతుంది. ఇంకా అందులో తయారు చేసాం. 1 + r ఎంత నాన్న 20, 20/100. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, 100 100 100 + 20 120, 120/100. n అంటే ఎంత టైం 1, అది రాసింది నేను ఇక్కడ. కాకపోతే ఏం చెప్తున్నాను లాజిక్గా 20 ఉంటే 100 + 20 వేసి 120 వేసి 100 వేసేయండి అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ p ఎందుకంటే p అనేది రెండింటికి పంచుతున్నాం కాబట్టి ఈ పార్ట్ వరకే తీసుకుంటున్నాం. మన జనరల్గా a = p × 1 + r/100 n, అది మన చక్రవడ్డీకి సంబంధించిన మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేస్తుంది, కాకపోతే ఫార్ములా పేరు రాయట్లంతే. అర్థమవుతుందా? ఎవరు షార్ట్ ట్రిక్ చెప్పినా, నేను చెప్పే ఫైనల్ జడ్జిమెంట్, ఎవరు షార్ట్ ట్రిక్ చెప్పినా అసలు విషయం మీద మంచి గ్రిప్ ఉంటేనే షార్ట్ ట్రిక్ వస్తుంది. ఎస్. సో ఇక్కడ రాసి ఏమైనా కామన్గా కొట్టు వేస్తే కొట్టుకుపోయాయి. 6/5, ఇక్కడ 6/5. ఇప్పుడు ఏం చేశాడు, ఈ రాసి y దీని కింద తీసుకొచ్చాం. e/y = ఇది 6/5, ఇది 6/5 9 తీసేయచ్చు అని చెప్పాడు డైరెక్ట్గా. 9 - 5 అంటే 4 అని రాసేయచ్చు. సో 6/4 అంటే 1296, 5/4 అంటే 625. సో ఎల్డర్ పార్ట్లు వచ్చి 1296, యంగర్ పార్ట్లు వచ్చి 625. అట్లా పెట్టాలి. అంటే మొత్తం మీద టోటల్ పార్ట్స్ 1921. ఆ 1921 గాను ఎంత డబ్బులు ఉన్నాయి, 1,34,470. అది 70 సార్లు పోయింది. సో అడిగింది చిన్నాడి ఆట, చిన్నవాడి వాట. చిన్నాడిది ఎంత, చిన్నవాడిది యంగరు 625. 625 ఒక పార్టీ 70 అయితే 625 70 43,750. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 183. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 184. ఏ పర్సన్ బారో సమ్ మనీ అట్ 10% per annum compound interest for 3 years. At the end of second year, he deposits 8,470. At the end of third year, he clears all his debt by paying rupees 13,310. What was the money he borrowed? చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10% చక్రవడ్డీకి కొంత డబ్బులు తీసుకుంటాడు. ఎంత డబ్బు తీసుకోవడం తెలియదు. 3 సంవత్సరాలు తీసుకున్నాడు 10% చొప్పున. రెండో సంవత్సరం చివరిలో ఏం చేశాడంటే, అయ్యా నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి అతను 8,470 రూపాయలు కట్టాడు. మూడో సంవత్సరం చివరిలో ఏం చేశాడంటే, మొత్తం మీద 3 సంవత్సరాల పీరియడ్. రెండో సంవత్సరం చివరిలో 8,470 కట్టాడు. మూడో సంవత్సరం చివరిలో 13,330 కట్టి టోటల్గా నీ అప్పు అయిపోయిందని చెప్పేశాడు, తీరిపోయిందని చెప్పేశాడు. అయితే అతను తీసుకున్న డబ్బు ఎంత? సూపర్ క్వశ్చన్ కదా, సూపర్. సో చూడండి, ఫస్ట్ ఇప్పుడు 2 years 10% కదా, 10% అంటే 10/100 అంటే 1/10. సో ఫస్ట్ 2 years కేసు చూడండి, 2 years అనుకోండి, 3 years కాకుండా ఫస్ట్ 2 years సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అందువల్ల. సో ప్రిన్సిపల్ 10 అయితే అమౌంట్ 11 అవుతుంది, ప్రిన్సిపల్ 10 అయితే అమౌంట్ 11 అవుతుంది. ఎస్, ఇది 100, ఇది 121. ఈ 121 పార్ట్స్ దగ్గర ఎంత కట్టాడు, 8,470 కట్టాడు. 121 ఎంత చూడండి, చివరి 7 ఉంది కదా, 121 1 7 2 14 847 సరిపోయింది. సో ఇంటూ 70 అంటే ప్రిన్సిపల్ ఏమవుతుంది ఇక్కడ, ఇంటూ 70 అంటే 7,000 రూపాయలు అవుతుంది. దాన్ని అక్కడ పెట్టొచ్చండి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ 3 years చూడండి, ఇన్ కేస్ ఆఫ్ 3 years 10% కదా, 10% అంటే 1/10 అంటే ప్రిన్సిపల్ 10 అయితే అమౌంట్ 11 అవుద్ది, 10 అయితే 11 అవుద్ది, 10 అయితే 11 అవుద్ది. 3 cycles 3 times చేశాను. 10 బదులు 100, 100 బదులు 1000, 11 11 121, 121 11 1331. దీనికి బదులు ఎంత కట్టాడు ఆయన, దీని బదులు ఎంత కట్టాడు, 13 3 10 13310 అంటే ఇంటూ 10. సో ఇక్కడ కూడా ఇంటూ 10 అంటే 1000 × 10 అంటే 10,000. సో ప్రిన్సిపల్ ఎంత అంటే ఇది ఒక 10,000, ఇది ఒక 7,000, మొత్తం 17,000. సో వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ 17,000. ఓకేనా, సూపర్. ఇది ఒక 10,000, ఇది ఒక 7,000, మొత్తం 17,000. దట్ ఈస్ ద ప్రిన్సిపల్, వాడు తీసుకున్న డబ్బు అది. రైట్. క్వశ్చన్ నెంబర్ 185 చూడండి. ఏ పర్సన్ గివ్స్ ఏ లోన్ ఆఫ్ రూపీస్ 50,000 అట్ ద రేట్ ఆఫ్ 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years and another 50,000 at the same rate compound annually for 2 years. After 2 years the difference in the amount he gets back is. ఒక వ్యక్తి 50,000 రూపాయలని 8% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలకి రుణంగా ఇచ్చాడు. మరొక 50,000 రూపాయలు అదే 2 సాలసరి చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు రుణంగా ఇచ్చాడు. 2 నెలల తర్వాత అతను తిరిగి వచ్చే మొత్తాల్లో భేదం ఏంటి? సో ఇప్పుడు ఒక 50,000 ఉన్నాయండి, ఈ 50,000 ఉన్నాయి. ఈ 50,000ని నాకు 2 years ఈ 50,000తో పని లేదు. సో అందుకని ఈ 2 yearsకి నేను అప్పిస్తా. ఒకడికేమో సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాను, ఒకడికేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాను. అప్పుడు నాకు వచ్చే వడ్డీ ఇక్కడ ఉంటుంది, నాకు ఇక్కడ ఒక వడ్డీ వస్తుంది, ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 2 ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 ఒకటే వస్తాయి అంటవా? రావు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర తక్కువ వస్తుంది. రేట్ ఇచ్చాడు ఏమన్నా? ఎస్, 8% రేట్కి
సో ఇప్పుడు మనం దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఓకే, ఎలా అంటే సో 50,000 తీసేసుకుందాం డైరెక్ట్గా. 50,000 ఉన్నాయిగా. ఈ 50,000 మీద 3 ఇయర్స్ కదా, 2 ఇయర్సా 3 ఇయర్సా 2 ఇయర్స్. 50,000 మీద 2 ఇయర్స్, 50,000 మీద 2 ఇయర్స్ అంటే 2 లైన్స్ 8%. 2 సున్నాలు కొట్టేస్తే 500 4,000, 8,500 4,000, ఇది 4,000. ఎస్, ఇక్కడ దీని మీద మళ్ళీ 8% వేస్తే 2 సున్నాలు కొట్టేస్తే 48,000 320. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితేనేమో ఇదమ్మా 4,000 + 4,000 8,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంత ఏమవుద్ది 4,000 4,320 మొత్తం కలిపి 8,320. ఎస్, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం అంతా 320. సో దట్ ఇస్ ద ఆన్సర్. ఇదంతా కూడా చేయక్కర్లా, మీకు చెప్పా ఏమని, దిస్ ఈజ్ ద డిఫరెన్స్, దిస్ ఈజ్ ద డిఫరెన్స్, దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఈ పైన ఉండేది సింపుల్ ఇంట్రెస్ట్, కిందకు వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదే డిఫరెన్స్ మధ్యలో. సో 320 అని రాయొచ్చు. అలా చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఎస్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.